వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కట్టుదాటుతోంది. నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల విషయంలో నేతలు చేస్తున్న ప్రకటనలు ప్రకంపనలు రేపుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తాజాగా సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ చేసిన ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెట్టినట్టుంది. సీనియర్ నేతగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా. అయితే వచ్చే ఎన్నికల్లో తమ్మినేని విషయంలో ఆయన చేసిన ప్రకటన మాత్రం పొలిటికల్ వర్గాల్లో హీట్ రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారామును తప్పించి మరొకరిని పోటీ చేయిస్తామన్న ధర్మాన కృష్ణదాస్ ప్రకటనపై దువ్వాడ విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. కాళింగ సామాజిక వర్గాన్ని తెరపైకి తెస్తున్నారు. కొద్ది రోజుల కిందట దువ్వాడ శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు వేసింది హైకమాండ్. వ్యక్తిగత కుటుంబ వివాదాలతో ఆయనపై వేటు వేయాల్సి వచ్చింది. అయితే దీని వెనుక ధర్మాన బ్రదర్స్ కుట్ర ఉంది అన్నది దువ్వాడ చేస్తోన్న ఆరోపణ. కింజారపు కుటుంబంతో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. తన ఓటమి వెనుక ధర్మాన కుటుంబ హస్తముందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో ధర్మాన బ్రదర్స్ పై పెద్ద యుద్ధమే ప్రకటించారు దువ్వాడ. దానికి కాళింగ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఆ సామాజిక వర్గం ద్వారానే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆముదాల వలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయనను తప్పించి యువకుడైన చింతాడ రవికుమార్కు ఆ బాధ్యత అప్పగించారు జగన్. అప్పటి నుంచి తమ్మినేని మనస్తాపంతో ఉంటూ వస్తున్నారు. ఆయన సైతం కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇటువంటి పరిస్థితుల్లో టెక్కలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశానికి జిల్లా అధ్యక్షుడి హోదాలో హాజరయ్యారు కృష్ణదాస్. ఈ క్రమంలో వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడుకు ధీటుగా సరైన అభ్యర్థిని రంగంలోకి దించుతామని చెప్పుకొచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా తమ్మినేని పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. అయితే ఆయనకు పెద్దల సభకు కానీ ఎమ్మెల్సీ పదవికి కానీ ఇస్తామని కృష్ణదాస్ చెప్పడం దువ్వాడ శ్రీనివాస్కు ఆయుధంగా మలుచుకున్నారు. కాళింగ సామాజిక వర్గాన్ని తెరపైకి తెస్తూ కింజారపు ధర్మాన బ్రదర్స్ ను కేడీ బ్రదర్స్ తో పోల్చారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేరుగా హెచ్చరించలేదు. కానీ ధర్మాన బ్రదర్స్ ను హెచ్చరించడం ద్వారా హైకమాండ్ పరోక్ష సంకేతాలు పంపగలిగారు.